వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఆల్రెడీ ఎకనామీ స్టార్ట్ చేసామండి. మీరు ఎవరైనా డైరెక్ట్గా థర్డ్ పార్ట్కి డైరెక్ట్గా వస్తే ఫస్ట్ 1-2 పార్ట్స్ చూసి ఇక్కడికి రండి. సో ఇక్కడ మనం రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దామండి. ద ఫస్ట్ క్వశ్చన్, దో removal of unemployment is mentioned as one of the objectives of economic planning in all 5-year plans, from which plan onward is serious concern shown for solving the unemployment problem అన్నారండి. Unemployment అంటే నిరుద్యోగత. Unemployment is known by everyone. Unemployment has given priority. Removal of unemployment has given priority in all the 5-year plans to some extent. But ఏ 5-year ప్లాన్లో అన్ఎంప్లాయ్మెంట్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు అని అడుగుతున్నారండి. ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చింది యాక్చువల్లీ 5th 5-year ప్లాన్లో అండి. 5th 5-year ప్లాన్. 5th 5-year ప్లాన్. 5th 5-year ప్లాన్ యొక్క టైం పీరియడ్ అంటే 1974 to 1979. దీనికి ఉన్న 2 ప్రత్యేకతలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అందులో 2 ముఖ్యంగా చెప్తాను. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ it is not completed full tenure. 1978లో మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో ఒక న్యూ జనతా గవర్నమెంట్ వస్తుంది. జనతా గవర్నమెంట్ దీన్ని అబ్రప్ట్లీ ఆపేస్తుంది. జనతా గవర్నమెంట్ 1978లో దీన్ని స్టాప్ చేస్తుంది. యాన్యువల్ ప్లాన్ ఇయర్స్ అని తీసుకొస్తుంది. సో అలా కాకుండా మనం ఇందులో ఇంకో పాయింట్ తీసుకుంటే ఇందిరాగాంధీ గరీబీ హటావో అనే నినాదం కూడా ఇందులోనే ఇస్తుంది. గరీబీ హటావో, పేదరిక నిర్మూలన. గరీబీ హటావో అబ్రప్ట్లీ స్టాపింగ్ ది వాట్ ఈస్ కాల్డ్ బై ది newly formed central government that is called Janata government in 1978. Garibi Hatao Nara at the same time high focus upon the rural employment. High focus on rural employment. హై ఫోకస్ ఆన్ రూరల్ ఎంప్లాయ్మెంట్. సో ఇందులో స్పెసిఫిక్గా ఆబ్జెక్టివ్ పెట్టుకొని రూరల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని చాలా వరకు తగ్గించాలని ఫోకస్ ఇచ్చారండి. సో దట్స్ వై 5th 5-year ప్లాన్లో అన్ఎంప్లాయ్మెంట్కి ఒక స్పెసిఫైడ్ ఫోకస్గా ఒక రికగ్నైజ్డ్ ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నారు. కాబట్టి ద 5th 5-year ప్లాన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ క్లియర్గా అదే చెప్పారండి. ఫ్రమ్ విచ్ ప్లాన్ ఆన్వర్డ్స్ ఈజ్ ఎ సీరియస్ కన్సర్న్ షోన్ ఫర్ ది సాల్వింగ్ ది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ అంటే 5th 5-year ప్లాన్ తర్వాత ఇది సీరియస్ కన్సర్న్ అయింది. 5th 5-year ప్లాన్ టైం పీరియడ్ 1978 to 1979, బట్ అబ్రప్ట్లీ 1978లో జనతా గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మొరార్జీ దేశాయ్ స్టాప్డ్ అబ్రప్ట్లీ. సో వీల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పి అడిగారండి. ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం మనం. ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దామండి. ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్ అనేది విల్ లుక్ అపాన్ ఫ్రమ్ ఫస్ట్ స్టేట్మెంట్. అబౌట్ 60% ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హ్యావ్ ఇరిగేషనల్ ఫెసిలిటీ అన్నారండి. ఇరిగేషన్ అంటే ప్రొవైడింగ్ వాటర్ సప్లై టు అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ నౌన్ యాజ్ ఇరిగేషన్. నీటిపారుదల వ్యవస్థ అంటారండి. భారతదేశంలో ఇండియాలో ఇప్పటికీ మనకు కేవలం 56% అట్ ప్రజెంట్ 2025 యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ప్రకారం ఇండియాలో అబౌట్ 56% ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, 56% అప్రాక్సిమేట్లీ 56% ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హ్యాస్ ఇరిగేషనల్ ఫెసిలిటీ. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగారండి మనకు? 2018లో అడిగారు. 2018లో అయితే దాదాపు ఇట్ ఈజ్ అబౌట్ 48% అప్రాక్సిమేట్లీ. సో మనకు ఇరిగేషన్ ఫెసిలిటీ ఇండియాలో ఎంత శాతం ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ కని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంటే రాంగు, ఇన్కరెక్ట్ కనుక్కోమన్నారు. కాబట్టి ఇట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో ఇప్పటికీ కూడా 60% ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్లో ఇరిగేషన్ లేదు. సరే సార్, మన దగ్గర ఉన్న 56% ఉంది కదా, ఉన్న దాంట్లో ఏది ఎక్కువ అంటే మెజారిటీ బోర్వెల్స్. మెజారిటీ ఫ్రమ్ బోర్వెల్స్. బోర్వెల్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? అండర్ గ్రౌండ్ వాటర్, లిఫ్టింగ్ ది అండర్ గ్రౌండ్ వాటర్.
బోర్స్ పంప్స్ వేసి మనం అక్కడ డ్రిల్ చేసి లోపల అండర్గ్రౌండ్ వాటర్ని మనం పంప్ చేసుకొని పొలాలకు యూజ్ చేసుకుంటున్నాం. సో మోర్ దాన్ 60% ప్లస్ ఈ ఉన్న 56%లోనే మెజారిటీ పార్ట్ ఏంటి అంటే బోర్వెల్స్ మనకు ఏమంటారు అగ్రికల్చర్లో ఇరిగేషన్లో భాగంగా ఉంది. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఇది ఎగ్జాక్ట్గా ఎంత అని గుర్తుపెట్టుకోవడం కష్టము. మనకు ఆయన మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇండియాలో ఉన్న యావరేజ్ ఇరిగేషన్ ఎంత, ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్కి యావరేజ్ ఇరిగేషన్ ఎంత శాతం ఉంది అనేది మన నుంచి ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది రైట్. రిమైనింగ్ డేటా ఇచ్చారు, యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దిస్ స్టేట్మెంట్స్. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్, to enhance food security and to make Indian agriculture more resilient to climate change, which program was started in 2011 and 12? So climate change andarki telisinde andi. Climate change is nothing but increasing the temperature of the lower atmosphere. Lower atmosphere lo temperature perigite global warming vastundi. Global warming tho overall ga ఈ వాట్ ఈస్ కాల్ క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. క్లైమేట్ ఈజ్ మేజర్లీ కన్స్టిట్యూట్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్. సో మనకు ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ అవుతుంది. ఐదర్ ఎక్కువ వస్తుంది లేదా తక్కువ వస్తుంది. అంటే డ్రాట్స్ రావచ్చు, లేకపోతే మనకు ఫ్లడ్స్ రావచ్చు, లేకపోతే అన్సీజన్లీ రావచ్చు. సమ్మర్లో రావాల్సిన మాన్సూన్లో రావాల్సిన వర్షపాతం దాని తర్వాత వింటర్లో రావచ్చు. సో అన్సీజనల్ రెయిన్ఫాల్, సైక్లోన్స్, డిజాస్టర్ పెరగవచ్చు. సో ఈ హెవీ రెయిన్ఫాల్ వచ్చిన వాట్ ఈస్ కాల్ రెయిన్ఫాల్ తగ్గినా పెరిగినా దానికి తగ్గట్టు మనకు క్లైమేట్ చేంజ్కి తగ్గట్టు మనం అడాప్ట్ అవ్వాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది, అంబ్రెల్లా స్కీమ్, దట్ ఈస్ కాల్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇందులో 8 సబ్ స్కీమ్స్ ఉంటాయండి. 8 సబ్ స్కీమ్స్. ఈ 8 సబ్ స్కీమ్స్లో మనకు వన్ ఆఫ్ ది మేజర్ స్కీమ్ ఏంటి అంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ది మిషన్. ఇఫ్ యూ అలో మీ 8 మిషన్స్ నేను చెప్తాను ఒక్కొక్కటి, ఎందుకంటే రాయడం లాంగ్ అవుతుంది. నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హిమాలయన్ ఈకోసిస్టమ్, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ మిషన్ ఫర్ వాట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఫర్ వాట్ ఈస్ కాల్డ్ క్లైమేట్ చేంజ్ ఇన్ఫర్మేషన్, అట్ ద సేమ్ టైమ్ నేషనల్ మిషన్ ఆన్ what is called enhanced energy efficiency. One thing I remember, total 8 are there, and you must remember all the options, all sub schemes. And these 8 sub schemes in 2025 group 2 mains వాళ్ళు ఏం అడిగారు అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్లో ఎన్ని సబ్ స్కీమ్స్ ఉన్నాయి అని జస్ట్ నంబర్ అడిగారండి. సో గ్రూప్ 2 మెయిన్స్లో నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్లో ఎన్ని సబ్ స్కీమ్స్ ఉన్నాయి అని అడిగారు. 8. మీరు ఆ 8 సబ్ స్కీమ్స్ని ఒకసారి డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ క్లైమేట్ చేంజ్కి అగనెస్ట్గా మనం అగ్రికల్చర్ అడాప్ట్ అవ్వడానికి తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి అంటే నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో మీరు ఓవరాల్గా దీని యొక్క అంబ్రెల్లా స్కీమ్ గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెక్టార్ కంప్రైజెస్ వాటర్ సప్లై అన్నారండి. సో మనకు జీడిపిలో 3 మేజర్ సెక్టార్స్ ఉంటాయి, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షరీ సెక్టార్. మనం ఇందులో తీసుకుంటే ఓకే అండి, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షరీ సెక్టార్. సో ఇట్ ఈస్ కాల్డ్ సర్వీస్. టెర్షరీ ఈజ్ నోన్ యాజ్ సర్వీస్ సెక్టార్ ఆర్ టెర్షరీ సెక్టార్. సెకండరీ సెక్టార్ and here primary sector. మనకు ప్రైమరీ సెక్టార్లో సబ్ బ్రాంచెస్ ఏముంటాయంటే అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, మైనింగ్, క్వారీయింగ్ అవి ఉంటాయి. సెకండరీ సెక్టార్లో ఏముంటాయంటే మనకు మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్,
మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దెన్ కన్స్ట్రక్షన్ అండ్ దెన్ కన్స్ట్రక్షన్ తర్వాత ఇక్కడ మనకు యూటిలిటీ సర్వీసెస్ ఉంటాయి. యూటిలిటీ సర్వీసెస్ ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, గ్యాస్ సప్లై, అదర్ యూటిలిటీ సర్వీసెస్ ఉంటాయండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు అంటే ఈ వాటర్ సప్లై అనేది ఏ సెక్టార్ కిందకి వస్తుంది అని అడిగారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ది సెకండరీ సెక్టర్. యూటిలిటీ సర్వీసెస్లోని సెకండరీ సెక్టార్లో ఉన్న యూటిలిటీ సర్వీసెస్లో ఎలక్ట్రిసిటీ సప్లై, గ్యాస్ సప్లై అండ్ వాటర్ సప్లై ఈ 3 సెకండరీ సెక్టార్ కిందకి సబ్ బ్రాంచెస్గా వస్తాయి. అప్రాక్సిమేట్లీ ఈ యూటిలిటీ సర్వీసెస్ అంతా కలిసి 2 to 3% ఆఫ్ జీడిపి ఉంటుంది. 2 to 3% ఆఫ్ జీడిపి, నేషనల్ జీడిపి. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క సెక్టార్లో ఏ సబ్ బ్రాంచెస్ వస్తాయి, ఎంత కంట్రిబ్యూషన్ ఉంది అప్రాక్సిమేట్లీ, లేదా యాజ్ పర్ ది న్యూ ఎకనామిక్స్ సర్వే ప్రకారం ఎంత ఉంది అని కావాలంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఏ సపరేట్ వీడియో అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 12th 5-year ప్లాన్ అడిగారండి. సో మనం 5-year ప్లాన్ గురించి చెప్పాం కదండి ఇంతకుముందే. సో ప్లానింగ్ కమిషన్ 1950లో ప్లానింగ్ కమిషన్ వచ్చింది. ప్లానింగ్ కమిషన్ వచ్చింది. 1951 తర్వాత 51 to 1956 ఫస్ట్ 5-year ప్లాన్. ఈ విధంగా మనకు 2012 to 17 12th 5-year ప్లాన్ 12th 5-year ప్లాన్ రన్ చేశారు. ఇదే మన చివరి 5-year ప్లాన్. ఇందులో ఉన్న 3 టార్గెట్స్ ఏంటి అంటే ఇంక్లూజివ్, సస్టైనబుల్ అండ్ ఫాస్టర్ గ్రోత్. ఇంక్లూజివ్, సస్టైనబుల్ అండ్ ఫాస్టర్ గ్రోత్. ఫాస్టర్ గ్రోత్ దీని యొక్క ఆబ్జెక్టివ్. ఓకే అండి, ఇక్కడ మనం ఆప్షన్స్ 1 by 1 చూద్దాం. ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్, ఇందులో మనకు సస్టైనబుల్ వర్డ్ లేదు. ఫాస్టర్ ఉంది, సస్టైనబుల్ ఉంది, ఇంక్లూజివ్ ఉంది. ఓకే, రిమైనింగ్ కూడా చూద్దామండి. ఈక్వాలిటీ అండ్ జస్టిస్ లేదు, ఫాస్టర్ మోర్ ఇంక్లూజివ్ అని ఉంది, ఇందులో సస్టైనబుల్ లేదు. కాబట్టి ఇక్కడ ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ 12th 5-year ప్లాన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ది ఫాలోయింగ్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ వన్ అన్నారండి. ఒక్కొక్క ఆప్షన్ పరంగా చూద్దాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ జిఎన్పి మైనస్ డెప్రిషియేషన్ అంటున్నారండి. ఇక్కడ మనకు జనరల్గా ఏదైనా నెట్ అంటే నెట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ మైనస్ డెప్రిషియేషన్. గ్రాస్ మైనస్ డెప్రిషియేషన్ అంటారు. సో ఇక్కడ ఆన్సర్లో చూడండి ఏమడుగుతున్నారంటే జీడిపి ఈజ్ ఈక్వల్ టు అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డెప్రిషియేషన్ అంటున్నారు. ఇది రాంగ్ అండి. అసలుకి గ్రాస్ అంటేనే డెప్రిషియేషన్ మైనస్ చేయరు. సో ఇక్కడ ఎన్డిపి వచ్చినా కూడా ఇక్కడ జనరల్గా ఏమొస్తుందంటే ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ డెప్రిషియేషన్ వస్తుంది. సో ది గివెన్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అన్నారండి. ఫస్ట్ మనం నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఒకసారి చూద్దాము. జనరల్గా నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే మనం ఏం చేస్తామంటే ఇండియన్స్ వేరే నేషన్కి వెళ్ళి మనకు ఏమంటారు ఎర్న్ చేసి ఇండియాకి మనీ పంపిస్తారు. కాబట్టి వాట్ ఈస్ కాల్ ఇండియన్స్ ఆర్ ఎర్నింగ్ ఇన్ అదర్ కంట్రీస్ ఆర్ ఎర్నింగ్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఇన్ అదర్ నేషన్స్. ఫస్ట్ ఎర్నింగ్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ ఇన్ అబ్రాడ్ అంటే విదేశాల్లో అండి, మైనస్ ఎర్నింగ్స్ ఆఫ్ ఫారినర్స్ ఇన్ ఇండియా.
ఆఫ్ ఫారినర్స్ ఇన్ ఇండియా దీన్నే మనం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ లేకపోతే నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. సో దీన్ని నెట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఇన్కమ్ అబ్రాడ్ ఆర్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఈ విధంగా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ లేదా నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని పిలుస్తాము. సో దిస్ ఈజ్ ద రిలేషన్ అండి. సో ఇది మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం జీడిపికి జిఎన్పి రిలేషన్ చూద్దాం. సో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సాధారణంగా మనం ఫస్ట్ జీడిపిని క్యాలిక్యులేట్ చేసి జిఎన్పిని రావాలి అంటే ఏం చేస్తామంటే దీన్ని యాడ్ చేస్తాం. సో జిఎన్పి రావాలి అంటే జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ చేస్తాము. దీన్ని మనం ఈ వైపు పంపిస్తే దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ స్టేట్మెంట్. జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ వస్తుంది. ఆ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ని ఈ సైడ్కి పంపిస్తే మైనస్ అయింది. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ స్టేట్మెంట్. ఇది కరెక్టే అండి. సో మనం మిగతావి కూడా చూద్దాం. ఇది రాంగ్ అని చూసాం కదండి, ఇది కరెక్ట్. అట్ ద సేమ్ టైమ్ వీ విల్ క్యాలిక్యులేట్ ది రిమైనింగ్ ఆప్షన్స్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నారండి. సో ఇక్కడ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నారు. కాదండి, ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ రావాలి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇది రాంగ్. ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. యాక్చువల్గా నెట్ అంటే గ్రాస్ మైనస్ డెప్రిషియేషన్ రావాలండి. సో ఇక్కడ గ్రాస్ మైనస్ డెప్రిషియేషన్. సో it is also wrong. So these 1, 3, 4 are wrong. Option 2 is our required answer అండి. సో ఈ విధంగా డైరెక్ట్గా మనకు జీడిపి డెఫినేషన్స్ జిఎన్పి రేట్లు అడగకుండా దే ఆర్ గివింగ్ ద ఇండైరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ నేషనల్ ఇన్కమ్ అండి. సో మీకు దీని గురించి డీటెయిల్ కావాలన్నా కామెంట్ చేయండి, వి విల్ ట్రై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద మెథడ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది క్రోనిక్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నారండి. క్రోనిక్ అంటే ఇస్ ఏ లాంగ్, ఇస్ ఏ మీనింగ్ ఇన్ వన్ వే లాంగ్ అనే మీనింగ్ వస్తుంది అండి. క్రోనిక్ అంటే జనరల్గా లాంగ్ అనే మీనింగ్ వస్తుంది అండి ఇన్ జనరల్ కండిషన్స్లో. సో లాంగ్ టైంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తామంటారు. ఫస్ట్ మనం అన్ఎంప్లాయ్మెంట్ అంటే చూద్దామండి. సో ఫస్ట్ ఐ వాంట్ టు డిఫైన్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ జనరల్గా మనం పీపుల్ని క్లాసిఫై చేస్తే 3 డిఫరెంట్ ఏజెస్ ఉంటారు. అండర్ 15 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, 15 to 59 ఆర్ 64 ఇన్ సమ్ కంట్రీస్, అండ్ దెన్ 64+. జనరల్గా వీళ్ళు మనకు ఓల్డ్ ఏజ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ చిల్డ్రన్, వీళ్ళని మనం వర్కింగ్ ఏజ్ అంటాం. వర్కింగ్ ఏజ్లో ఎవరైతే వర్కింగ్ ఏజ్ పీరియడ్లో ఉండి అక్కడ ప్రివేలింగ్ వేజెస్కి వర్క్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళకు వర్క్ దొరకదో వాళ్ళని ఏమంటారంటే అన్ఎంప్లాయ్మెంట్ కేటగిరీ కింద తీసుకొస్తారంటే ద పర్సన్స్ ఆర్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అండ్ ఆర్ విల్లింగ్ టు వర్క్ అట్ ప్రివేలింగ్ వేజెస్ బట్ దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ ది వర్క్ అండ్ దట్ కండిషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే NSSO, ఇంతకుముందు ఉండేది ఇప్పుడు NSO అయింది. NSOలోకి ఇది సబ్జ్యూమ్ చేసుకున్నారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండర్ ది MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. జనరల్గా 3 కేటగిరీస్లో క్యాలిక్యులేట్ చేస్తారు. డైలీ బేసిస్, డైలీ బేసిస్, వీక్లీ బేసిస్, యూజువల్ బేసిస్ అంటే ఇయర్లీ బేసిస్, ఇయర్లీ. సో ఒక పర్సన్ 1 ఇయర్లో మెజారిటీ ఆఫ్ ది టైం పీరియడ్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటే అతను ఆ సంవత్సరం మొత్తంలో అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నట్లు కేటగరైజ్ చేస్తారు. సో లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి డెఫినెట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో యూజువల్ బేసిస్ ఈజ్ యూజ్డ్. యూజువల్ స్టేటస్ ఎంప్లాయ్మెంట్ కరెంట్ వీక్లీ కాదు, కరెంట్ డైలీ కాదు, వీక్లీ కాదు, డైలీ కాదు, ఆల్ కాదు. యూజువల్ స్టేటస్ అంటే ఇయర్లీ. మెజారిటీ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అతను అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటే ఇయర్లో ఎక్కువ కాలం అతన్ని ఎంటైర్ ఇయర్లో అన్ఎంప్లాయ్గా ఉన్నాడని గుర్తిస్తారు. సో క్రోనిక్ అంటేనే సమ్ లాంగ్ టైం అనే విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు ది NSSO 68th రౌండ్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా బేస్డ్ ఆన్ ద యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్, అప్పటి కరెంట్ అఫైర్స్ డేటా. సో కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్, కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్ డేటా. మనకు లేటెస్ట్గా ఏమడుగుతారంటే లేబర్ ఫోర్స్ పీరియాడిక్ సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా అడుగుతారు. మనకు ఎంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది యాజ్ పర్ ది నీతి ఆయోగ్ కానీ మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. కొత్త డేటా ఏముంది లేదా ప్రీవియస్ 1 or 2 years అడుగుతారు, కానీ ఇది పాత డేటా. 68th రౌండ్ అనేది ఓల్డ్ డేటా. సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మీరు దీనికి అనుగుణంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దీని గురించి డేటా చూసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ. ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అనేది మనకు అర్థమవుతుంది, ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అనౌన్స్డ్? స్పెషల్ ఎకనామిక్ జోన్ని SEZ అని పిలుస్తారు. SEZ, స్పెషల్ ఎకనామిక్ జోన్. SEZ ఇవి ఎలా అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం, ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం వీళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. ఎప్పుడు చేసింది అంటే ఫస్ట్ 2000, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000లో ఎక్స్పోర్ట్ సెజ్ పాలసీ తీసుకొచ్చింది, SEZ, స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ. అండ్ దెన్ 2005లో SEZ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ఎప్పటి నుంచి ఫోర్స్కి వచ్చిందంటే 2006 నుంచి అమల్లోకి వచ్చింది, ఎఫెక్ట్ 2006. సో ఇక్కడ ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఇంప్లిమెంట్ అయింది 2006, తెచ్చింది 2005, పాలసీ వచ్చింది 2000. కాబట్టి ఇక్కడ APPSC 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసింది, ఏదర్ 2000 or 2006 అనే విధంగా. సో ఇంత కన్ఫ్యూజన్గా ఇచ్చే ఛాన్స్ లేదండి. సో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే 2000 పెట్టినా 2006 పెట్టినా ఓకే, ఎందుకంటే ఆప్షన్స్ ఇక్కడ రిమైనింగ్ ఈ 2 ఆప్షన్స్ లేవు కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉండాలి. కాబట్టి ఈ రెండిట్లో ఏది పెట్టినా కరెక్ట్ అనే విధంగా APPSC ఆప్షన్ ఇచ్చింది. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ద ఫైనల్ క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ ప్రోగ్రామ్ 2011 and 12, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో ది పావర్టీ లైన్ ఇన్ ఇండియా? ఇది కూడా ఎగ్జాక్ట్లీ 2011-12 లెక్కల ప్రకారం పావర్టీ ఎంత ఉంది అని అడుగుతున్నారండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ డేటా ఫర్ అస్. మనకు అవుట్డేటెడ్ డేటా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి? మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కన్నా ముందు ఒక 15 సంవత్సరాలు పెట్టుకున్న టార్గెట్స్ అండి. ప్రపంచం మొత్తం మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ 2000 సంవత్సరం నుంచి 2015 వరకు 8 టార్గెట్ గోల్స్, 8 గోల్స్ పెట్టుకొని వీటిని మనం అచీవ్ అవ్వాలి 15 సంవత్సరాల కాలంలో అని పెట్టుకొని ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాతే ఈ 2015 నుంచి 2030 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి ఈ 8 గోల్స్ని 17 గోల్స్గా మార్చుకొని టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ వాట్ ఎవర్ వీఆర్ ఫాలోయింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నౌ టుడే ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ ఆర్ వాట్ ఈస్ కాల్డ్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ మిలేనియం డెవలప్మెంట్ గోల్స్. ఎగ్జామ్స్లో అడిగితే ఎలా ఉంటుందంటే ఇందులో ఉన్న 8 గోల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
మీరు మగప్ చేయాలి లేదా బట్టి పట్టాలి, 8 గోల్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ ఉన్న ప్రతి గోల్ 17 గోల్స్లో ఎవ్రీ గోల్ యూ షుడ్ బి రిమెంబర్. ఒక సైడ్ గోల్ ఇచ్చి నంబర్ ఎస్డిజి నంబర్ ఇస్తారు, ఇంకో సైడ్ గోల్ ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్తారు, లేదా కింద ఒక నంబర్ ఇచ్చి కింద దేనికి సంబంధించింది అని అడుగుతారు. సో డెఫినెట్లీ ఈ 8 గోల్స్, ఈ 17 గోల్స్ వాటి టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీస్ బోత్ ఆర్ నాట్ లీగలీ బైండింగ్. ఏ కంట్రీకి లీగలీ బైండింగ్ కాదు, నాట్ లీగలీ బైండింగ్. సో ఇక్కడ ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్ కాదండి, అప్పటి కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఏమైనా కొత్తగా రిపోర్ట్ ఇచ్చింటే ఒకసారి చూసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ ఫర్ ది ఎగ్జామినేషన్ యాజ్ ఫర్ యూ మేక్ అప్డేటెడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక లైక్ కానీ కామెంట్ కానీ మా ఇన్స్టిట్యూషన్కి ఫ్యూచర్గా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.